జరుపుకోండి. మీరు కాదు తర్వాత పాసిబుల్ కాదు వాడతారు కాబట్టి ఇంకా మ్యాట్రెస్ తీయగలరా? మ్యాట్రెస్ లేదా మ్యాట్రెస్ లేదు అది సప్లై వచ్చింది అది వాడుకోండి. దాన్ని సెట్ చేసుకోండి. అది ఇక్కడ నుంచి తెచ్చే వరకు పోతుంది. ట్యాప్ ఎక్కడ నిలబడతారు? ఇలా అరేంజ్ చేసుకున్నారంటే మీకు ప్లేస్ కలిసి వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేస్తారా? కన్స్ట్రక్షన్ లేట్ అయ్యేటప్పుడు ప్లేస్ లిఫ్టింగ్ అని అదేదో చేస్తారండి. టైల్స్ ఏదో వేస్తారు. వాళ్ళు తెలుస్తాయి. చూపిస్తే మేడం ఫ్లోరింగ్ చేశారు అందుకని వాళ్ళు తెలుస్తాయి. ఇవి ఇంకా దారుణంగా ఉన్నాయి ఇక్కడే లేబర్ రూమ్ ఒకటి అక్కడ చేసుకుని అది బాగానే ఉంది అక్కడ రెడ్డి అనుకుంటాను జెడ్పీటీసీ ఎవరి పేరు ఆయన ఎక్కువ క్వశ్చన్ చేశారు. బిల్డింగ్ పడిపోయేటట్టు ఉంది, అక్కడ స్టాఫ్ ఎలా వర్క్ చేయాలి, స్టాఫ్ ఇబ్బంది, స్టాఫ్ పేషెంట్స్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ వస్తుంటారంటే అప్పుడే ఫోన్ చేసి చెప్పాను నేను. ఈ యూనిట్ మనకు రెడీగా ఉంది కదా, షిఫ్ట్ చేసేసుకోండి. సో షిఫ్ట్ జరిగిందా లేదా వాళ్ళు రీసెంట్గా బోర్ వేశారు, వాటర్ ఫెసిలిటీ బాగుంది. కాకపోతే ఇది 50 years బ్యాక్ కట్టిన పిహెచ్సి బిల్డింగ్స్ వాటర్స్ అవంతా కండమేషన్ కింద వచ్చేస్తాయి. మన ప్రస్తుతానికి పిహెచ్సి కొత్త బిల్డింగ్ అయితే చాలా అవసరం. మొత్తం ఎక్స్టెంట్ 5 acres బాగానే డొనేట్ చేస్తారు. ఎప్పుడు 50-60 years లాస్ట్ 5 years ఒకసారి అప్రూవల్ వరకు వెళ్ళింది మేడం. టెండర్ వేసినప్పుడు ముందుకు రావాలి. అదే మేబీ ఫ్యూచర్లో సిఎస్సి కూడా ఈరోజు ఓడిసి ఓబుల్ దేవచరు పిహెచ్సిని తనిఖీ చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీ అడ్వర్స్ అన్నట్టు కాదు, కానీ రొటీన్ పార్ట్గా కూడా మనం విజిట్ని లెక్కలోకి తీసుకోవచ్చు. ఈరోజు విజిట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ పిహెచ్సి ఎక్స్టెంట్ ప్లాట్ అంతా 5 acresలో ఒక 50-60 years బ్యాక్ కట్టడం జరిగింది. పిహెచ్సి రన్ చేస్తున్న బిల్డింగ్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. రూఫ్ అంతా రాలే పొజిషన్లో ఉంది. సో గోడలు కూడా క్రాక్స్ వచ్చేసి అక్కడ పిహెచ్సి రన్ చేసే పొజిషన్ అయితే లేదు. అందుకే ఇమీడియట్గా మనకు ఇది బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ఇనాగ్రేషన్ కూడా అయింది అని తెలియడం వల్ల అప్పటికప్పుడు మెడికల్ ఆఫీసర్ భానుప్రకాష్ గారిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పిహెచ్సి మనకు ఓపీ రన్ చేసుకోవడానికి, ల్యాబ్ తర్వాత ఇన్పేషెంట్స్ పెట్టుకోవడానికి ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చాము. అలాగే మెడికల్ ఆఫీసరు ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న పబ్లిక్ హెల్త్ యూనిట్లోకి మన పిహెచ్సి వర్క్ని అంటే ఓపీ ల్యాబ్ వర్క్ని ఇన్పేషెంట్స్ కొన్ని మంచాలు అరేంజ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఫీల్డ్ స్టాఫ్కి ప్రొవిజన్ లేదు కాబట్టి ఉన్న ప్రజెంట్ బిల్డింగ్లోనే పాత బిల్డింగ్లోనే ఫీల్డ్ స్టాఫ్ అంటే పిహెచ్ఎన్, సిహెచ్ఓ, ఎంపీహెచ్ఎస్, మేల్ ఫీమేల్ సూపర్వైజర్స్ అక్కడే కూర్చొని వాళ్ళ ఫీల్డ్ వర్క్ చేసుకోవడం జరిగింది. ఆ వాల్ రూమ్స్ కూడా చూసాము. ఆ రూమ్స్ కూడా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి. ఇంకొక రూమ్లో ఆయుష్ అమ్మాయి క్లినిక్ రన్ ఆయుష్ డాక్టర్ క్లినిక్ రన్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా బిల్డింగ్ అయితే దేనికి కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ చేసుకునే పొజిషన్లో అయితే లేదనేది ఇంకోసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ బిల్డింగ్ సంబంధించి ఇంత బ్యాడ్ పొజిషన్లో ఉండడం వలన ఎప్పుడైనా సరే కూలే పొజిషన్లో ఉంది అని నాకు జెడ్పీ మీటింగ్లో లాస్ట్ మంత్ జరిగిన జెడ్పీ మీటింగ్లో ఇక్కడ జెడ్పీటీసీ గారు కూడా గుర్తు చేయడం జరిగింది. వెంటనే ఆయన సూచన ప్రకారము జెడ్పీ చైర్పర్సన్ సూచన ప్రకారము ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కూడా మార్చుకోవాలని ఆ రోజే నిర్ణయం తీసుకొని మెడికల్ ఆఫీసర్కి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది.
నాకు ఈరోజు రొటీన్ విజిట్ గురించి అయితే సీజనల్ డిసీజెస్ గురించి, మనకి ఇప్పుడు ట్రాన్స్మిషన్ సీజన్ కాబట్టి మలేరియా, డెంగీ ఫీవర్స్ ఎక్కువ ప్రబలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు జూన్ నుంచి డిసెంబర్ వరకు ట్రాన్స్మిషన్ సీజన్గా పరిగణిస్తాము. ఆ భాగంగా కూడా విజిట్ ఇచ్చి మెడికల్ ఆఫీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇప్పటికీ ఈ ఇయర్కి 3 కేసెస్ మాత్రమే డెంగ్యూ రికార్డ్ అయినట్టు తెలిసింది. అలాగే మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్ స్టాఫ్స్, స్కూల్స్, హాస్టల్స్, మన వాళ్ళ ఏరియాలో ఉన్న స్కూల్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, మంత్లీ ట్వైస్ విజిట్ చేసే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి హెల్త్ చెకప్ చేయాలి. అలాగే ఫుడ్, శానిటేషన్, వాటర్ ప్రొవిజన్ ఎలా ఉందనేది కూడా విజిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మెడికల్ ఆఫీసర్స్ని, స్టాఫ్ని కూడా విజిట్స్ ఇంప్రూవ్ చేయాల్సిందిగా వాళ్ళని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అట్ ద సేమ్ థింగ్ ఈరోజు ఫ్రైడే ప్రెగ్నెంట్ మదర్స్ అంతా పిహెసికి వచ్చి టెస్టులు చేసుకోవడం, వాళ్ళకి అనీమియా అంటే మనకు హెచ్బి 10 grams కంటే తక్కువ ఉన్న మదర్స్కి ఐరన్ ట్యాబ్లెట్స్ కొంతమంది టాలరేట్ చేయలేరు. అలాంటి మదర్స్కి ఐరన్ సుక్రోజ్ ఇన్ఫ్యూషన్ అనేది కూడా పిహెసి లెవెల్లోనే ఒక 5 doses ఆల్టర్నేట్ డే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత హెచ్బి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాక వాళ్ళకి డైట్తో మేనేజ్ చేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎంఎల్హెచ్పిస్ సంబంధించి మనకు సెక్రటరీస్ తీసుకుంటే 12 ఉన్నాయి మన ఓడిసిలో, 11 ఎంఎల్హెచ్పిస్ ఉన్నాయి. బిల్డింగ్స్ అయితే ఇంతవరకు ఎంఎల్హెచ్పిస్ కన్స్ట్రక్షన్స్ ఏది జరగలేదని కూడా ఈరోజు తెలియొచ్చింది. ఫ్యూచర్లో మనకు శాంక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా ఎంఎల్హెచ్పిస్ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటట్టు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం అయింది. ఇప్పుడు రీసెంట్గా మన ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేసి వాటర్ ఫెసిలిటీ లేదని తెలియటం వల్ల బోర్ కూడా వేయించడం జరిగింది. బాగా 270 feetకి 3 inches వాటర్ పడ్డము, అది ఇట్ ఈస్ వెరీ లక్కీ టు అవర్ పిహెచ్సి మెడికల్ స్టాఫ్ అండ్ పేషెంట్స్ కమింగ్ టు దిస్ హాస్పిటల్ని. అదొకటి. అలాగే లోకల్ ఫెస్టివల్స్ అండి, ఎందుకంటే రీసెంట్గా మనకు ఫుడ్ పాయిజనింగ్ వల్ల డైరియా కేసెస్ వచ్చాయి. అక్కడ జరిగింది ఏంటంటే ఏదో పూజ పెట్టుకోవడం, అలా అక్కడ అటెండ్ అయిన వాళ్ళంతా పాయసం తినడం, అంటే పొద్దున్న చేశారు, మధ్యాహ్నం ఈవినింగ్ వరకు తిన్న వాళ్ళకి ఏం కాలేదు. అదే 10-11 తర్వాత లేట్ నైట్ మార్నింగ్ చేసిన పాయసం నైట్ తిన్నప్పుడు సుక్రోజ్ ఫ్యాక్టర్ వల్ల, తర్వాత అందులో మనం మిల్క్ కలుపుతాం కాబట్టి అది పిట్రిఫైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అది 99% ఫుడ్ పాయిజన్ వల్లనే వచ్చిన డైరియా కేసెస్ అవి. సో మనకు కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చిన కాబట్టి వితిన్ అవర్లో కొత్త కేసెస్ మనకు 7:38 తర్వాత కొత్త కేసెస్ ఏమైతే రాలేదు, 20 కేసెస్ వచ్చి ఆగిపోయాయి. ఆ కేసెస్ అంతా బాగా రికవర్ అయినారు. అదే మనము జాతరలప్పుడు మీట్, మటన్, చికెన్ తినేది ఎక్కువ ఉంటుంది. అది మనం స్టోర్ చేసుకుని తిన్నామంటే మాత్రము అది చెడిపోయిన మాంసం తిన్నా ఆ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే కేసెస్ అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకు ముందే నేను మెడికల్ ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. పబ్లిక్ను కూడా ముందే ఈ లోకల్ ఫెస్టివల్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి, జాతరలు ఎక్కడ జరుగుతాయి అనేది ముందే మనము లిస్ట్ అవుట్ చేసుకొని అక్కడ తగిన శానిటేషన్ గురించి కానివ్వండి, పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానివ్వండి, మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ స్టాఫ్ ద్వారా కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. క్యాంప్స్ కూడా మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. వాటర్ అయితే ఎప్పుడైనా సరే వెయిట్ చేసి చల్లార్చిన వాటర్ తీసుకోండి, ప్రాపర్గా శానిటేషన్ ఇంటి చుట్టుపక్కల మెయింటైన్ చేయండి అని. తర్వాత మెడికల్ ఆఫీసర్ వెళ్తారు, విజిట్ చేస్తారు, క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా హెల్త్ ఎడ్యుకేషన్ గ్యాదరింగ్ చేయించి హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఏముందండి, ఎవరైనా చేయవచ్చు, ఎమ్మెల్యే చేయొచ్చు, ఒక ఆశా చేయొచ్చు, మెడికల్ ఆఫీసర్ చేయొచ్చు. పబ్లిక్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడమే కదా. దోమలు కుట్టకుండా ఏం చేయాలి, వేపాకు వేసుకోవాలి, ఈవినింగ్ టైంలో తలుపులు అవి క్లోజ్ చేసుకోవాలని చెప్పడము, దోమతెర వాడమని చెప్పడము, రెపలెంట్ వాడమని చెప్పడము. కానీ మనకు మలేరియా కేసెస్ ఏం లేవు ఇటుపక్క. కానీ డెంగ్యూ మాత్రము త్రౌట్ ద ఇయర్ వస్తూనే ఉన్నాయి, ఒక సీజన్ అంటూ ఏం లేదు. అది ఇంట్లోనే కుట్టే దోమ కాబట్టి, డే టైం కుట్టే దోమ కాబట్టి డెంగ్యూ కేసెస్ ఒక సీజన్ అంటూ లేకుండా త్రౌట్ ద ఇయర్ రికార్డ్ అవుతున్నాయి. కాబట్టి ఇంటి చుట్టుపక్కల పరిసరాలు నీరు నిలవకుండా చూసుకోవాలి. రికార్డ్ అనే మలేరియా 0. చైల్డ్ డెత్స్, మెటర్నల్ డెత్స్ ఏం లేవు.